ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోము అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ ప్రాజెక్టులను కట్టకపోవడం వల్లే ఏపీ బనకచెర్లను కట్టేందుకు సిద్ధమైందని విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ సర్కారు పట్టుదల వల్లే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఆయన బనకచెర్ల కడతా ఉన్నాడు, మీరు ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్తా ఉన్నారు. ప్రోత్సహించింది ఎవరు? మీరు కదా. మీరు ప్రాజెక్టులు కట్టకపోబట్టి వాళ్ళ నీళ్ళు కింది పోతా ఉంటే వాళ్ళు బనకచెర్ల సముద్రంలో పోతాను నేను కట్టుకుంటానని అంటున్నాడు. ఇంకో విషయం కూడా వాళ్ళు చెప్తారు. ప్రజలేమో తెలంగాణ వాళ్ళు చాలా అమాయకులు, పాలకులకు ఏం తెలియదని ఆ లోకేష్ అను తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు బనకచెర్ల కట్టుకుంటాం అని అంటున్నాడు. ఆయన అనంగంలోనే ఎవరన్నా కేటీఆర్ గారు ఏమంటే ఏంటి మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆయనతో ఏదో మెలాఖత్ అయింది కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిందని చెప్పి రాజకీయపరమైనటువంటి తప్పుడు మాట్లాడే కార్యక్రమం చేపడుతున్నారు. ఎవరు ఇవాళ కనుక రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆ బనకచెర్ల ఆపకపోయి ఉంటే వాళ్ళు మీరు వాళ్ళు బీజేపీ అందరు కలిసి కుమ్ముక్కై కుట్ర చేసి మొత్తం తెలంగాణకు సంబంధించిన నీటిని ఖతం చేయాలనేటువంటి ఆలోచనతో బనకచెర్ల మొదలుపెట్టారు. ఇవాళ అదృష్టం కొద్దీ వీళ్ళు మేల్కొని ప్రజల కోసం ఢిల్లీ దాకా పోయి దాన్ని ఆపి వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే గోదావరిలో కూడా కృష్ణానదిలో జరిగే నష్టమే గోదావరిలో కూడా జరగబోయేటువంటి ప్రమాదం అంచులో ఉన్నాం. సముద్రంలో పోతా ఉన్నాయి మేము కట్టుకోవచ్చు కదంటే సముద్రంలో పోతున్నాయని ఇవాళ నువ్వు కట్టుకుంటే ఇంటర్నేషనల్ వాటర్ డిస్ప్యూట్స్ ప్రకారం జనరల్గా ఏంటంటే ఏ నది పైన ఎవరైనా ప్రాజెక్టులు కట్టుకొని ఉంటే, ఖర్చు పెట్టి ఉంటే, పెట్టుబడి పెట్టి ఉంటే, దాని ద్వారా ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే, దాని ద్వారా ఆయకట్టు పారుతూ ఉంటే రేపొద్దున ఆ నదిలో నీటి పంపిణీ జరిగేటప్పుడు ఆల్రెడీ పూర్తయినటువంటి ప్రాజెక్టు సంబంధించి లెక్కలేసి దాని కింద ఆయకట్టు ఎంత పారుతుందో ముందు వాటికి నీటి కేటాయింపులు ఇచ్చిన తర్వాత మిగతా ప్రాజెక్టులకు ఇస్తారు. తెలంగాణలో మీ పుణ్యమా అంటూ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. వాళ్ళేమో వాళ్ళ బనకచెర్ల కడతా అంటే రేపొద్దున గోదావరి నీటి పంపకం జరిగినప్పుడు బనకచెర్లు ఆల్రెడీ కట్టారు కాబట్టి దాని కింద ఆయకట్టు ఉంది కాబట్టి ముందు వాటికి కేటాయింపులు చేసిన తర్వాత తెలంగాణలో మీరు కట్టే